హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంటి పరిస్థితి. ఈ మధ్య పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటారా, మన ఫ్రెండ్స్ గాళ్ళు ఉంటారు చూడండి, ఒకడు చిల్లింగ్ ఇన్ మాల్దీవ్స్ అంటాడు, ఇంకోడు పార్టీ ఇన్ పబ్ అంటాడు. అదే టైంలో నేను నా గూగుల్ పే బ్యాలెన్స్ చెక్ చేస్తే ఆ సున్నా పక్కన ఇంకో సున్నా, దాని పక్కన ఇంకో సున్నా, అవి నన్ను చూసి ఒరే కోతి నా కొడక ఎన్నిసార్లు చూస్తావరా నవ్వుతున్నట్టుంటాయి. నిన్న ఒక యాపిల్ కొందామని రేట్ అడిగా, కేజీ 200 అన్నాడు. నా బ్యాలెన్స్ చెక్ చేస్తే 190 ఉంది. 50 రూపాయలకి ఇస్తావా అని అడిగా. ఆ షాప్ వాడు కిందకు పైకి చూసి నీ పరిస్థితి బాగాలేదని నాకు అర్థమైంది, అడుక్కునే వాళ్ళ షాప్ కట్టంగా నుంచోకు పక్కకు వెళ్ళన్నాడు. చివరికి ఏం చేశాను తెలుసా, ఆపిల్ వాసన చూసి పోనీలే ఆరోగ్యం కంటే ఆనందం ముఖ్యమని 10 రూపాయలు పానీపూరి తిని వచ్చేసా. అప్పుడు ఫిక్స్ అయ్యా, నా ఛానల్ పేరు ఏంటి పరిస్థితి అని కాదు, ఏందిరా ఈ దరిద్రం అని పెట్టుండాల్సింది. అసలు ఈ జీతం ఉంటదే, ఇది మన ఇంటికి వచ్చిన చుట్టం లాంటివి. వస్తుంది, కాసేపు కనబడుతుంది, వెంటనే వెళ్ళిపోతుంది. నా జీతం పడగానే ఫోన్కి టింగ్ అని మెసేజ్ వస్తుంది. అది చూడగానే రాజులా ఫీల్ అవుతా. కానీ ఆ తర్వాత మొదలవుతాయి చూడండి డెబిట్ మెసేజ్లు. హౌస్ రెంట్ డెబిటెడ్, ఈఎంఐ డెబిటెడ్, ఫ్రెండ్ లోన్ డెబిటెడ్. అవి మెషిన్ గన్ పేలినట్టు టటకటకటకటకటకొచ్చి చివరికి అకౌంట్ లో 500 రూపాయలు మిగులుతాయి. మేము వర్క్ చేసేది మా కోసమో లోన్స్ ఇచ్చే కంపెనీ కోసమో మాకు అర్థం కాదు. ఆ 500 ఎందుకు ఉంచారో తెలుసా, మనం బతికుండగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ వాడు మన శవం మీద ఫైన్ వేస్తాడంట. నిజంగా జీతం వచ్చిన 5వ తారీఖున బిర్యానీ తింటాం, అదే 25వ తారీఖున బిర్యానీ మసాలా వాసన చూస్తూ పెరుగునం తింటాం. ఇదే మన మిడిల్ క్లాస్ పరిస్థితి. ఈ మధ్య జేబులో పర్స్ ఎవడు వాడట్లేదు, అంతా స్కానింగే. నా ఫోన్ పేకి ఒక విచిత్రమైన రోగం ఉంది. అకౌంట్ లో ఫుల్ గా డబ్బులు ఉన్నప్పుడు సర్వర్స్ లో పేమెంట్ ఫెయిల్ అవుద్ది, కానీ అకౌంట్ లో డబ్బులు లేనప్పుడు మాత్రం రాకెట్ కంటే ఫాస్ట్ గా పనిచేసి టక్కున ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపించి నా పరువు తీస్తుంది. టీ తాగి స్టైల్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తా, అది గుండ్రంగా తిరుగుతూనే ఉంటది ప్రాసెసింగ్ యాక్షన్. వెనకాల షాప్ వాడు నా వైపు దొంగని చేసినట్టు చూస్తుంటాడు. అప్పుడు మనం యాక్టింగ్ చేస్తాం చూడండి, ఆస్కార్ లెవెల్ అది. ఫోన్ గాల్లోకి లేపి అన్న సిగ్నల్ లేదన్నా సర్వర్ బిజీ వస్తుందని అబద్ధం చెప్తాం. అసలు విషయం ఏంటంటే సర్వర్ బిజీ కాదు, మన బ్రతుకు బిజీ. చివరికి ఏం చేస్తాం, పక్కన ఉన్న ఫ్రెండ్ గాడిని రే మామ 10 రూపాయలు కొట్టరా ఇంటికి వెళ్ళక డబ్బులు ఇస్తా అని అడుగుతాం. వాడందరి ముందు నేను అడిగి 150 ఎప్పుడు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు అనిపిస్తుంది భూమి బద్దలైపోతే బాగుండు అందులో దూకేచ్చింది. మన గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, వాడెప్పుడు నా దగ్గర క్యాష్ లేదా అంతా ఆన్లైనే అంటాడు. మరొకడు ఉంటాడు, నా దగ్గర ఆన్లైన్ లేదా అంతా క్యాష్ అంటాడు. వీళ్ళిద్దరిని రెస్టారెంట్కి తీసుకెళ్తే బిల్లు కట్టే టైంకి ఒక మ్యాజిక్ జరుగుద్ది. వెయిటర్ బిల్లు తెచ్చిన సెకండ్ లో ఒకడికి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ వస్తుంది, ఫేక్ కాల్. ఇంకోటి సడన్ గా వాష్రూమ్కి వెళ్తాడు, వాడు వచ్చేసరికి రెస్టారెంట్ మూసేస్తారు. ఇక మిగిలింది ఎవడు, నేను. నా ముఖం చూడగానే వెయిటర్కి అర్థమైపోద్ది వీడే బక్రా అని. నా దగ్గర ఉన్న కిడ్నీలు తాకట్టు పెట్టి బిల్లు కట్టాక బయటకు వచ్చి ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, అరే మామ నేను కడదాం అనుకున్నారా, నువ్వు కట్టేశావు, సరే ఈసారి నాది అంటారు. ఆ ఈసారి అనేది ఈ ఛానల్లో కూడా రాదు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు నా ఛానల్ పేరు ఏంటి పరిస్థితి అని కాదు, ఎవడ్రా వీళ్ళని పెట్టి ఉండాల్సింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈఎంఐ బ్యాచ్ చేతిలో ఐఫోన్ 15 Pro Max ఉంటది, కానీ అందులో జియో డేటా ప్యాక్ అయిపోయి 2 రోజులు అవుతుంటది. ఫోన్ ఏమో 1 లక్ష, జేబులో ఏమో 1 రూపాయి. ఎందుకురా ఈ బిల్డప్ అంటే అది స్టేటస్ బ్రో అంటారు. ఆ మధ్య నా ఫ్రెండ్ గాడు క్రెడిట్ కార్డు మీద కొత్త బండి కొన్నాడు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించడానికి కూడా క్రెడిట్ కార్డే వాడుతున్నాడు. రేపు పొద్దున పెట్రోల్ బంక్ వాడొచ్చి బండి తీసుకుపోతాడు. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతాడు, హేటర్స్ గోన హేట్ అని. ఒరే నేను హేట్ చేసేది ఎవడో కాదరా, నీ బ్యాంక్ మేనేజర్ రావు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మనకి ఆనందం అంటే జీతం వచ్చిన రోజు బిర్యానీ తినడం, ఫ్రస్ట్రేషన్ అంటే నెల చివరిలో మంచినీళ్ళు తాగి పడుకోవడం. అందుకే మనలాంటి వాళ్ళ కష్టాలు ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గట్టిగా ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి. సబ్స్క్రైబ్ చేస్తే పుణ్యం వస్తుంది, దాన్ని నమ్ముకుని ఏమైనా తింటా. ఇట్లు మీ ఏంటి పరిస్థితి రాజా, సైనింగ్ ఆఫ్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.